ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యమును మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక 10వ వచనము లాస్ట్ 2 లైన్లు మనం చూసినైతే, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే అన్న మాట చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం, వారు నాకు సహాయం చేస్తే బాగుండు, ఎవరన్నా వచ్చి నన్ను బలపరిస్తే బాగుండు, ఎవరన్నా నాకు చేయి అందిస్తే బాగుండు, ఎవరు నన్ను పట్టించుకుంటలేదు, నా వేదన చూడడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు, మనుషులు ఎవరు నిన్ను బలపరచరు. మనుషులు పడిపోతే చూచి నవ్వుతారు, మనుషులు బలహీనమైన వారిని హేళన చేస్తారు. కానీ దేవుడు మాత్రమే బలపరిచేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీ చేతికి తన చెయ్యను అందించేవాడు. బ్రదర్, మరి మనుషులు కూడా కొన్నిసార్లు సహాయం చేస్తారు కదా బ్రదర్ అంటారు. చేస్తారు. ఎలా చేస్తారంటే, దేవుడు వారికి చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. చూడండి, అనేక పర్యాయములు మీరు గమనించి చూడండి, ఎన్నోసార్లు వారు మీకు చెయ్యి అందించిన వారే, కానీ కొన్నిసార్లు చెయ్యి అందించారంటే దానికి కారణం దేవుడు నీకు సహాయం చేయాలనుకున్నాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. 38 సంవత్సరముల నుంచి కోనేటి దగ్గర ఒక పక్షవాయువు రోగి పడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, ఎవరోకులు ముందు పడుతున్నారు, స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. ఆయన అంటాడు, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తారేమో అని చూస్తున్నారు, కానీ ఎవ్వరు నాకు చెయ్యి అందించేవారు లేరు, నన్ను బలపరిచేవారు, తీసుకెళ్ళి దాంట్లో దించేవారు కూడా ఎవ్వరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడ పడి ఉంటే ఎవరు చూడకుండా ఉన్నారంటారా? ఎవరొకరు చూసే ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు బలపరిచే వరకు కూడా ఆ రోగికి సహాయం అనేది దక్కలేదు. యేసు ప్రభు సహాయం చేస్తేనే తప్ప ఆ వ్యక్తికి స్వస్థత అనేది రాలేదు. చూడండి, ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా సహాయం చేస్తారని వారి మీద ఆధారపడితే చివరికి మనకేమంటారంటే మొండి చెయ్యి మిగులుతుంది అనే విషయములో సందేహం ఎంత మాత్రము లేదు. కానీ దేవుడు మాత్రము ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, అమ్మా నువ్వు నా మీద అనుకో, నా చెయ్య నీకు అందిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు నిలబడలేకపోతున్నావా?
బలహీనపోయిన పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయా? ప్రతి పరిస్థితిని నేను తీసివేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. నిజమే, ఈ లోకంలో అనేకులు మాకున్నారు కదా అని మేము అనుకుంటూ ఉన్నాం ప్రభువా. కానీ నీవే మమ్మల్ని బలపరిచేవాడు, నీవే మాకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావు. నీవు లేకపోతే ప్రభువా మా బ్రతుకులకు శూన్యం నాయన. కనుక నీ మీద అనుకునే భాగ్యం మాకు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.